హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. మీరు చూస్తుంది స్వరూప మల్టీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను రాగి రొట్టె చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే నీళ్లు వేడి చేసుకోవాలి స్టవ్ మీద. గోరువెచ్చగా చేసుకొని ఆరిన తర్వాత ఆరనివద్దు ఎక్కువసేపు. ఇట్లా పొడి పిండిలో కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని పొడి పిండిలోనే పోసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని అర్ధగంట తర్వాత ఇలా తీసి కలుపుకోవాలి చేత్తో. కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకున్నాను. వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచి ముద్దగా పిసుకోవాలి. ఇలా ఇది కూడా కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చాలా స్మూత్గా మంచిగా ఉంది. పిండి మొత్తం నానినందుకు చేత్తో ఇలా కలుపుతుంటే చాలా చక్కగా ఉంది. ఒక కవర్ పైన ఇలా అద్దుకోవాలి. నేనైతే ఒక గిన్నె మీద పెట్టుకున్నాను. కవర్ మీద చేతికి తడి అంటిస్తూ మంచిగా అలా పల్సగా అద్దుకోవాలి. ఇదైతే కొంచెం మందంగానే అయింది. చూస్తే పిండి లోపల ఉడకనట్టుగా అనిపించి నెక్స్ట్ టైం మాత్రం చాలా పల్సగా చేసుకున్నాను. ఇది మాత్రం పల్సగానే చేసుకున్నాను. పల్సగా ఉంటేనే లోపల పిండి కూడా ఉండకుండా చక్కగా ఉడికిపోద్ది. ఉడికిన తర్వాత టేస్ట్గాను కూడా ఉంటుంది. లేకపోతే ఇలా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని మధ్యలో ఆయిల్ వేసుకోవాలి. హోల్స్లో ఇలా చుట్టూ కూడా వేసుకోవాలి. చుట్టూ వేసుకొని కొంచెంసేపు కాలించిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే స్లోగా ఉడుకుతుంది కాబట్టి రెండు వైపులా మంచిగా లోపల పిండి కూడా ఉడుకుతుంది. ఇలా రెడ్గా అయిన తర్వాత తీసుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని రెడ్గా అయిన తర్వాత తీసుకోవాలి. అలా ఉడికితేనే బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో. పూర్వకాలంలో మన పెద్దలైతే ఇలాంటి రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, అరికెలు అవి తిన్న వాళ్ళే చాలా గట్టిగా, ఆనందంగా, ఆరోగ్యంగా 100 ఏళ్ళుగా ఉన్నారు. ఇప్పుడైతే ఇలాంటి రైస్ అని అదని ఇదని ఇవి తినేసి మాత్రం 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్ అని అదని ఇదని చాలా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలాంటి రాగి రొట్టె మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి అందరూ. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదండి ముందు. ఇలా ఒక 10 చేశాను. ఇగో లాస్ట్గానైతే ఇలా రెడీ చేసుకున్నాను మొత్తం. చూడండి ఎంత బాగున్నాయో రాగి రొట్టెలు నా స్టైల్లో. మరొకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే. ఇగో ఒక 2 అయితే తింటున్నాను. మొన్న పెట్టిన రాములకాయ నిల్వ పచ్చడి ఉంది కదా, రాగి రొట్టె రాములకాయ నిల్వ పచ్చడికి చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి రాగి రొట్టెను. ఆరోగ్యంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.